రాజకీయాల్లో మేయర్ హీట్ మామూలుగా లేదు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా ప్రమోషన్ పొందిన మహబూబ్ నగర్ లో తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు హస్తం నేతలు స్కెచ్లు వేస్తున్నారు. అయితే రిజర్వేషన్ల దెబ్బకు హేమాహేమీల ఆశలు గల్లంతయ్యాయి. మేమంటే మేమంటూ బీసీ మహిళా నేతలు క్యూ కడుతున్నారు. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది? గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగుతున్న పైరవీల వెనుక అసలు కథేంటి? మహబూబ్ నగర్ గడ్డపై మున్సిపల్ ఎన్నికల నగారం మోగకముందే పొలిటికల్ సెగలు పతాక స్థాయికి చేరాయి. మొన్నటి వరకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు ఇప్పుడు కార్పొరేషన్ గా అప్గ్రేడ్ కావడంతో ఇక్కడ తొలి మేయర్ ఎవరన్నది స్ట్రేట్ వైడ్ టాపిక్ అయింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం చెమటోడ్చిన దిగ్గజ నేతలంతా మేయర్ కుర్చీపై కన్నేసి లోకల్ నుంచి స్టేట్ క్యాపిటల్ దాకా లాబింగ్ నడిపారు. తీరా రిజర్వేషన్ల లెక్కలు బయటకొచ్చేసరికి ఎంతో మంది హేమీల కలలు పేకమేడల్లా కూలిపోయాయి. మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఇంతకాలం ఆశల పల్లకిలో విహరించిన మీసాల రాయుళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. పాలమూరు తొలి మేయర్ అనిపించుకోవాలని రెడ్డి, మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు ఏడాది కాలంగా నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ఎం సురేందర్ రెడ్డి, టీఎన్జీఓ మాజీ నేత రాజేందర్ రెడ్డి వంటి ఉద్దండులు, ఎస్ఏ వినోద్, సిరాజ్ ఖాత్రి, ఆనంద్ గౌడ్, అమర్ లాంటి మాస్ లీడర్లు ఈ పదవి కోసం గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. కానీ రిజర్వేషన్ పుణ్యమా అని వీరంతా ఇప్పుడు తెరమరుగు కాగా కొత్తగా మహిళా ఫోర్స్ రంగంలోకి దిగింది. మేయర్ పీఠం కోసం ఇప్పుడు హస్తంలో అంతర్గత పోరు ముదిరింది. బీసీ మహిళా కోటాలో టికెట్ దక్కించుకునేందుకు మహిళా నాయకురాళ్లు పోటీ పడుతూ ఉండటంతో అధిష్టానానికి ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక తల పట్టుకుంటోంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ సతీమణి ప్రసన్న, ప్రస్తుత ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ సతీమణి స్వప్న, కాంగ్రెస్ నేత ఎన్పీ వెంకటేష్ కూతురు నేహశ్రీ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంతలు మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి వీరి పేర్లు బలంగా వినిపిస్తున్నా మరికొందరు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. బరిలో ఉన్నవారిలో ప్రసన్న ఆనంద్ 2014-19 మధ్య కాలంలో ఒక పర్యాయం కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఆనంద్ గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పటి చైర్పర్సన్ కేసీ నర్మిములపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆనంద్ చైర్పర్సన్ గా ఎంపికయ్యారు. గత కౌన్సిల్లో చివరి ఏడాది చైర్పర్సన్ గా పనిచేసిన అనుభవం వీరికి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇక ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కూడా తన సతీమణి స్వప్న కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. స్వప్న గత కౌన్సిల్లో సభ్యురాలు. గతంలో కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన స్వప్న లక్ష్మణ్ మాత్రం పార్టీ లైన్ దాటలేదు. ఇప్పుడు తన భార్యకు మేయర్ అవకాశం ఇస్తే తాను ముడా చైర్మన్ పదవిని వదులుకుంటానని కూడా లక్ష్మణ్ నాయక్ చెబుతూ తన ప్రయత్నాలకు పదును పెట్టారు. మరోవైపు సామాజిక సమీకరణాల కార్డుతో సీనియర్ నాయకుడు అడ్వకేట్ వెంకటేష్ తన కూతురు నేహశ్రీని బరిలోకి దింపుతున్నారు. నగరంలో గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన నేహశ్రీ రాజకీయాల్లోకి రావటం పార్టీకి కొత్త గ్లామర్ తెస్తుందని వారు భావిస్తున్నారు. వీరికి తోడు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భీమకవి వసంత కూడా రేసులో తాను ఉన్నానంటూ గట్టిగా వినిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబంపై పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డామని, ఆ త్యాగాలకు ప్రతిఫలంగా తమకే అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అయితే ఈ పదవి దక్కించుకోవటం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా వీరు తమకు అనుకూలమైన డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా గెలవాల్సి ఉంటుంది. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల మధ్య టికెట్ దక్కించుకోవటమే ఒక యుద్ధం అయితే, గెలిచిన తర్వాత మేయర్ పీఠం కోసం పార్టీ పెద్దల మద్దతు కూడగట్టడం మరో సవాల్. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో పైరవీలు పీక్స్ కు చేరాయి. తొలి మేయర్ అనే చరిత్రలో నిలిచిపోయే గౌరవం కోసం ప్రతి ఒక్కరూ తమ శక్తియుక్తులన్నీ ఓటుతున్నారు. మొత్తానికి ఆ
ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో అధికార కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు రాకుండా చూడటం పార్టీ హైకమాండ్ కు కత్తి మీద సాములా మారింది. బీసీ మహిళా రిజర్వేషన్ అటు అనుచరుల్లో జోష్ నింపినా ఇటు సీనియర్ నేతల్లో మాత్రం నిస్తేజాన్ని మిగిల్చింది. మరి పాలమూరు నగరాన్ని పాలించే ఆ మహిళా బాస్ ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.